నమస్కారం. ఏఎస్ఎం థాట్స్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చేతన గురించి, మానవ మేధస్సుకు ఒక నిలువెత్తు నిదర్శనమైన ఒక మహోన్నత భారతీయ నారి గురించి మాట్లాడుకుందాం. జ్ఞానానికి, విజ్ఞానానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉండే మన భారతదేశం ఎందరో మహానుభావులకు, మేధావులకు పుట్టుగడ్డ. శతాబ్దాలుగా ఈ గడ్డపై పుట్టిన శాస్త్రవేత్తలు ప్రపంచ గమనాన్ని మార్చారు. కానీ ఆధునిక యుగంలో ఎలాంటి పాఠశాల చదువు లేకుండా, కనీసం అంకెలను నేర్పే ఒక గురువు కూడా లేకుండా, కేవలం తన సహజ సిద్ధమైన ప్రతిభతో ప్రపంచంలోని అత్యాధునిక సూపర్ కంప్యూటర్లకే సవాలు విసిరిన అసాధారణ మేధావి శకుంతలాదేవి గారు. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్ని గంటలు మాట్లాడినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆమె జీవితం ఒక సామాన్యమైన ప్రయాణం కాదు. అది అడ్డంకులను దాటుకుంటూ అంతర్జాతీయ వేదికలపై భారతీయ మేధోశక్తిని చాటి చెప్పిన ఒక అద్భుత కార్యం. మనం ఒక్కసారి కాలచక్రంలో వెనక్కి వెళ్ళి ఆమె బాల్యాన్ని గమనిస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 1929 సంవత్సరంలో కర్ణాటకలోని బెంగుళూరులో ఒక అత్యంత పేద కుటుంబంలో శకుంతలాదేవి గారు జన్మించారు. ఆమె తండ్రి సాంప్రదాయిక అర్చక కుటుంబానికి చెందినవారే అయినప్పటికీ ఆ జీవనం సాగక సర్కస్ కంపెనీలో చేరారు. అక్కడ ఆయన ఫీట్స్ ప్రదర్శించడం, తాడుపై నడవడం వంటి పనులు చేసేవారు. ఇంట్లో తిండికి కూడా కష్టంగా ఉండే రోజులవి. అలాంటి సమయంలో శకుంతలాదేవి గారికి కేవలం 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆమెకు పేకాట ముక్కలతో కొన్ని ట్రిక్స్ నేర్పిస్తుండగా ఒక వింతను గమనించారు. ఆ చిన్నారి కేవలం ఆ ముక్కలను చూడడమే కాదు, అందులోని సంఖ్యలను చాలా వేగంగా గుర్తిస్తోంది. ఏ కార్డు ఎక్కడుందో క్షణాల్లో చెప్పేయడమే కాకుండా నోటుతోనే పెద్ద పెద్ద సంఖ్యల కూడికలను, తీసివేతలను క్షణాల్లో లెక్కించేస్తోంది. కూతురులోని ఈ అసాధారణమైన పట్టును గమనించిన తండ్రి ఆమెను బడికి పంపే స్థితి లేకపోవడంతో సర్కస్ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ చిన్నారిని తీసుకొని వీధుల్లో రోడ్ షోలు చేయడం ప్రారంభించారు. ఒక చిన్న పీట వేసి దానిపై శకుంతలాదేవిని కూర్చోబెట్టి చుట్టూ జనాన్ని పోగు చేసి లెక్కలాటను ప్రదర్శించేవారు. జనం అడిగే కఠినమైన ప్రశ్నలకు ఆ చిన్నారి నవ్వుతూ సమాధానాలు చెబుతుంటే చూసేవారు ఆశ్చర్యంతో నూరెళ్ల పెట్టేవారు. అలా కేవలం 6 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి ఆమె ప్రతిభ మైసూరు విశ్వవిద్యాలయం వరకు సాగింది. అక్కడ ప్రొఫెసర్లు, మేధావుల ముందు ఈ చిన్నారి తన గణిత ప్రతిభను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచింది. ఏ చదువు లేని ఈ చిన్నారి మెదడులో ఎంతటి మ్యాజిక్ ఎలా సాధ్యమని వారు తలలు పట్టుకున్నారు. కానీ అది కేవలం ఆరంభం మాత్రమే. శకుంతలాదేవి గారు ఎప్పుడూ ఏ బడిమెట్లు ఎక్కలేదు. ఏ రోజు క్లాసు రూమ్లో కూర్చొని లెక్కల సూత్రాలు వినలేదు. కానీ ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె మేధస్సు విశ్వవ్యాప్తమైంది. దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ తన ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో లండన్, అమెరికా వంటి అగ్రదేశాల వేదికలపై నిలబడి అక్కడి అత్యాధునిక సూపర్ కంప్యూటర్లకు సైతం ఆమె చెమటలు పట్టించారు. పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు భారతీయులను తక్కువగా చూసే ఆ రోజుల్లో ఆమె వారికి తన లెక్కల వేగంతో గట్టి సమాధానం ఇచ్చారు. ఆమె అసాధారణ ప్రతిభ ఎలాంటిదో ఈ వీడియో ఒకసారి చూడండి. Å multiplisere det med min fødselsdag og fødselsår. Kan man ikke det òg? Yeah, also. Will you try? 1204169 multiplied by 1008192. Here is the answer. 1 2 1 4 0 6 2 6 4 4 3 6 2 3 2. That's my answer. What does the Isaac have to say? It's the same. It's correct. Yes. Thank you very much. Dette er jo greie saker, det kunne jo siden jeg sier. ఇందుకు నిదర్శనంగా 1977 సంవత్సరంలో అమెరికాలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక చారిత్రక సంఘటన మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ ఉన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలంతా కలిసి శకుంతలాదేవి గారికి ఒక ఊహించని పెద్ద పరీక్ష పెట్టారు. ఒక భారీ సంఖ్యని ఇచ్చి దానికి 23వ మూలాన్ని కనుగొనమన్నారు. ఆ సంఖ్య ఎంత పెద్దదో తెలుసా? అందులో ఏకంగా 201 అంకెలు ఉన్నాయి.
ఆ రోజుల్లో ఉన్న అత్యంత వేగవంతమైన ప్రపంచంలోనే పేరుగాంచిన యూనివాక్ 1108 అనే సూపర్ కంప్యూటర్కు ఆ లెక్క చేయడానికి, దానికి సంబంధించిన మ్యాథమెటికల్ కోడ్ రాయడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. కానీ శకుంతలాదేవి గారు ప్రశాంతంగా ఆ బోర్డు వైపు చూశారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కేవలం 50 సెకండ్లలో మనసులోనే ఆ 201 అంకెల సంఖ్యను విశ్లేషించి 9 అంకెల సరైన సమాధానాన్ని నోటుతో చెప్పేశారు. ఆ కంప్యూటర్ ఇచ్చిన సమాధానం కంటే ఆమె 12 సెకండ్లు వేగంగా సమాధానం చెప్పారు. అది చూసి అక్కడ ఉన్న అమెరికన్ సైంటిస్టులంతా తమ సీట్లలోంచి లేచి నిలబడి నివ్వెరపోతూ చప్పట్లు కొట్టారు. మానవ మెదడుకు కంప్యూటర్ కంటే ఎక్కువ వేగం ఉంటుందని ఆమె ఆ రోజు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత 1980 జూన్ 18న తేదీన లండన్లోని ఇంపీరియల్ కాలేజీ ఆమె మరో అద్భుతాన్ని సృష్టించారు. అక్కడ కంప్యూటర్ విభాగం వారు చాలా క్లిష్టమైన 13 అంకెల సంఖ్యలను యాదృచ్ఛికంగా ఎంచుకొని వారిని గుణించమని ఆమెకు ఇచ్చారు. ఆ సంఖ్యలు చాలా పెద్దవి. వాటిని పేపర్ మీద రాసుకొని సాధారణ మనుషులను గుణించాలంటే కనీసం 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. ఎక్కడో ఒక చోట తప్పు దొరికే అవకాశం కూడా ఉంటుంది కదా. కానీ శకుంతలాదేవి గారు ఆ సంఖ్యలను చూసి కేవలం 28 సెకండ్లలో ఆ రెండింటిని గుణించి వచ్చే 26 అంకెల ఫైనల్ ఆన్సర్ను అప్పచెప్పినట్లు చెప్పేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె ఆన్సర్ మైండ్లో లెక్కించడానికి పట్టిన సమయం కంటే ఆ ఆన్సర్ను బోర్డు మీద రాయడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అప్పటి నుండి ప్రపంచమంతా ఆమెను గౌరవంగా హ్యూమన్ కంప్యూటర్ అని పిలవడం ప్రారంభించారు. They're both 8 digits. 8-digit numbers. Yes. Okay, fine. And look at it. Once it is written down. Okay, now the question is 2, 4, 5, 9, 3, 7, 2, 8 multiplied by 3, 8, 7, 2, 2, 1, 3, 6. Now tell me, Ayaz, you want me to give you the answer from this side to this side or this side to this side? What's the answer? Depends what I choose. Let's go backwards. Let Chandrasekhar decide. Chandrasekhar, do you want the answer from this side to this side or this side to this side? No, we'll keep the unconventional method later on. Let's go the conventional route first. This way, you mean? Yeah, we have enough problem digesting the whole multiplication stuff. This way? Yeah. This way? Why don't we do it differently? What about the panel? Would you prefer the other way? No, we should start from the left. Oh, I'd this say way. yes. Yes. Okay, I got the answer already. The answer is 9, 5, 4, 3, 2, 1, 6, 8, 0, 3, 6, 3, 0, 0, 8. I wouldn't believe if that was right. That's exactly right. Absolutely correct? Thank you. I can't believe that. Are you sure it's even one digit is not wrong there? Perfectly correct. I asked, when you prepared this, what was the procedures? You know, how many minutes did it take for you to figure this out, by the way? It took me 3 minutes with the aid of a calculator. 3 minutes with the aid of a calculator? Yeah. And, you know, I'm pretty sure Stan or Liz would be able to tell us. I think you did it, you know, probably, you know, what about the crew here can tell us. Was it about 30 seconds that she was able to do it? Approximately 30. Incredible. Again, congratulations. Thank you, Sean. That is quite something. You know, I could do almost the 7 digits, but I couldn't do the 8th one. అయితే శకుంతలాదేవి గారు కేవలం లెక్కలకే పరిమితమైన వ్యక్తి కాదు. ఆమె ఒక అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంఖ్యాశాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రంలో ఆమెకు అపారమైన ప్రవేశం ఉంది. వీటితో పాటు ఆమె ఎన్నో నవలలు, రాజకీయ విశ్లేషణలు, వంటల పుస్తకాలను కూడా రచించారు. సమాజంలో ఉన్న రకరకాల సమస్యలపై ఆమె పుస్తకాల ద్వారా తన గళాన్ని వినిపించారు. వీటన్నిటికీ మించి పిల్లల్లో గణితం అంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఆమె తన జీవితాంతం ఎంతో కృషి చేశారు. లెక్కలంటే చాలా మంది విద్యార్థులు భయపడతారు కదా, పరీక్షల్లో ఫెయిల్ అవుతామని వణికిపోతారు. అలాంటి వారి కోసం ఆమె దేశాల్లో వందలాది వర్క్షాపులు నిర్వహించి లెక్కలనేవి భయపడే వస్తువులు కావు, అవి మనం ప్రేమించదగ్గ అందమైన అంకెలు అని ఆటపాటల ద్వారా నేర్పించారు. మ్యాథ్స్ అనేది ఒక పజిల్ లాంటిదని, దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. శకుంతలాదేవి గారి సమగ్ర జీవితం నేటి తరం యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు ఒక గొప్ప నిదర్శనం, మార్గదర్శకం కూడా. ఈ రోజుల్లో మనం చిన్న కష్టానికే కుంగిపోతుంటాం. చదువుకోవడానికి ఏసీ రూములు లేవనో, ఇంటర్నెట్ సరిగ్గా లేదనో, పెద్ద పెద్ద కాపాడగలిగే బ్యాక్గ్రౌండ్ లేదనో,
లేదా పేదరికంలో ఉన్నాము మన కలలను అర్ధాంతరంగా వదిలేస్తుంటాం. కానీ ఎలాంటి వసతులు లేని ఒక చిన్న సర్కస్ గుడారం నుండి ప్రయాణాన్ని ప్రారంభించి ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకే పాఠాలను చెప్పే స్థాయికి ఎదిగిన శకుంతలాదేవి గారి జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: నీపై నీకు నమ్మకం ఉండాలి, నీ కష్టాన్ని నమ్ముకోవాలి. చదువు అనేది కేవలం 4 గోడల మధ్య రాదు, మనలో ఉన్న జిజ్ఞాస, నిరంతర సాధన వల్ల వస్తుందని ఆమె నిరూపించారు. కంప్యూటర్లు మనుషులను తయారు చేయలేదు, మనుషులే కంప్యూటర్లను తయారు చేశారు. కాబట్టి మానవ మెదడుకు ఉన్న శక్తి అపరిమితమైనది, దాన్ని తక్కువ అంచనా వేయకండి అని ఆమె మనకు చాటి చెప్పారు. మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి దానికి నిరంతరం పదును పెడితే మనం కూడా అసాధారణ శిఖరాలను చేరవచ్చు. భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా ఎగరవేసిన శకుంతలాదేవి గారు ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతారు. ఆమె చూపిన బాటలో నడుస్తూ నైపుణ్యాలను దేశపరితకు ఉపయోగిద్దాం. భారతదేశపు అద్భుతమైన మేధావులు, శాస్త్రవేత్తల జీవిత విశేషాలను వీడియో రూపంలో అందించే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి. మీ కామెంట్స్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయలేదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం ఈ ఏఎస్ఎం థాట్స్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.